హాయ్ ఫ్రెండ్స్, పూర్వం సూరమ్మ రామయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఒకరోజు భర్తకి వడలు తినాలనిపించింది. అందుకోసమై భార్యను ఏమే ఈరోజు నేను వడలు తినాలి, నాకు వడలు చేసి పెట్టు అని అడిగాడు. ఏమి నాకు ఈరోజు వడలు తినబుద్ధి అవుతుంది, వడలు చెయ్యి అన్నాడు భర్త. ఏమండి, వడలు చేసేకి ఇంట్లో ఏమీ లేవు, వడలు కాల్చిన పప్పు నూనె వస్తువులన్నీ తీసుకొస్తే వడలు చేసి పెడతాను తేపు అన్నది భార్య. అప్పుడు రామయ్య బజారుకి వెళ్ళి వడకు కావాల్సిన పప్పులు నూనె అన్ని సరుకులు బ్యాగులో తీసుకొచ్చి సూరమ్మకి ఇచ్చాడు. అప్పుడు సూరమ్మ సరుకులు తీసుకొని పోయి వడలు చేయడానికి వంట రూమ్లోకి వెళ్ళింది. సూరమ్మ వడలు వేస్తూ టేస్ట్ ఎలా ఉండవు అని చెప్పి ఒక వడ తినింది. దాంట్లో ఉప్పు సరిపోలేదని ఇంకొక వడ తినింది. ఇంకొక వడ కారం సరిపోలేదని ఇంకొక వడ, అట్లా ఉప్పు కారం సరిపోలేదని ఒక్కొక్క వడ తినేసింది. అలా సూరమ్మ అన్ని వడలు తినేసిన తర్వాత ఇలా అనుకుంటుంది, వడలన్నీ నేనే తినేసానే, ఇప్పుడు ఏం చెప్పాలబ్బా మా ఆయనకి, ఏదో ఒక కథ చెప్దాంలే అనుకోండి. భర్త దగ్గరికి వచ్చి సూరమ్మ వడలు ఎలా అయిపోయాయని భర్త అడగ్గా, వడలు ఏమైపోయాయి, ఒకటి కూడా లేవే గిన్నెలో. ఏమండి, నేను వడలు వేస్తున్నాను, ఎక్కడి నుండి ఒక దయ్యం వచ్చింది, నాకు ఎన్నాళ్ళ నుంచి వడలు తినబుద్ధి అవుతున్నాయి అని చెప్పి, ఏ అమ్మాయి నాకు ఎన్నాళ్ళ నుంచి వడలు తినబుద్ధి అవుతున్నాయి అని చెప్పి ఆ దయ్యం వడలన్నీ తినేసింది అని భర్తతో చెప్పింది. భర్త నిజం అనుకొని అలాగా అని అన్నాడు. అయ్యో అన్నాడు. మా ఆయన నమ్మేశాడు అనుకుంది. భర్త నమ్మేశాడు అనుకుని సూరమ్మ సంతోషపడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.